వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్ శంకర్. ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇదే చర్చ జరుగుతోంది. టన్నెల్లో దాదాపుగా 50 మంది వెళ్ళి చిక్కుకోగా 42 మంది తప్పించుకున్నారు. 8 మంది అక్కడే ఇరుక్కున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. అసలు ఈ ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ ఏంటి, ఎప్పుడు మొదలు పెట్టారు, అసలు ఈ ప్రాజెక్టు మొదలు పెట్టడానికి గల కారణాలు ఏంటి, ఇప్పుడు చిక్కుకుపోయినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి, ఈ మొత్తం అంశాలకు సంబంధించి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఎస్ఎల్బీసీ అంటే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్. చాలామందికి ఈ విషయం తెలియదు. అసలు ఎస్ఎల్బీసీ అంటే ఫుల్ ఫామ్ కూడా తెలియకుండా చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు అసలు ఈ పేరు ఎందుకు పెట్టారని. అంతేకాకుండా ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పనిచేసినటువంటి ఎలిమినేటి మాధవరెడ్డి పేరుని ఈ ప్రాజెక్టుకి పెట్టారు. ఎస్ఎల్బీసీ మాధవరెడ్డి ప్రాజెక్టుగా దీనికి నామకరణం చేశారు. వాస్తవానికి ఇది 40 సంవత్సరాల ముందే ఈ ప్రాజెక్టుకి సంబంధించి బీజాలు పడ్డాయని చెప్పుకోవాలి. ప్రాజెక్టు ఎందుకు మొదలు పెట్టారంటే శ్రీశైలం నీళ్లు ఏవైతే ఉంటాయో, అంటే శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర ఉన్నటువంటి కృష్ణానది జలాలు ఏవైతే ఉంటాయో అవి ఉమ్మడి నల్గొండ జిల్లాలో సాగునీటికి, అదేవిధంగా హైదరాబాద్లో కొన్ని ప్రాంతాల్లో త్రాగునీటికి ఉపయోగపడేలాగా ఆ నీళ్లను తరలించాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ ప్రాజెక్టుని అప్పటి ప్రభుత్వం ఆలోచన చేసింది. కాకపోతే ఇక్కడ చాలా పెద్ద అడ్డంకి వచ్చి పడింది. ఏంటంటే ఈ ప్రాజెక్టుకి సంబంధించి ప్రధానంగా మనం చర్చించాల్సినటువంటి అంశం ఏంటంటే ఈ ప్రాజెక్టు శ్రీశైలం అప్పర్ నుంచి, అంటే ఏదైతే ఆ ప్రాజెక్ట్ ఉంటుందో ఆ ప్రాజెక్టు అప్పర్ గేట్ నుంచి, అంటే ఉన్నటువంటి రిజర్వాయర్కి సంబంధించి పై భాగం నుంచి తరలించాల్సినటువంటి ప్రక్రియ ఉంటుంది. అంటే దోమలపెంట అనేటువంటి ఒక ఏరియా ఉంటుంది. నాకు తెలిసినంత వరకు శ్రీశైలం వెళ్ళినటువంటి దాదాపుగా అందరికీ కూడా ఈ దోమలపెంట ఏరియా అనేది తెలిసే ఉంటుంది. ఎందుకంటే మనం శ్రీశైలం వెళ్తూ ఉంటే ఈ దోమలపెంట ఏరియా వస్తుంది. అక్కడ చాలామంది చేపలు పట్టడం కావచ్చు, అక్కడ చిన్న విలేజ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఆ దోమలపెంట దగ్గర నుంచి మరొక ప్రాంతం వరకు కూడా దీన్ని సొరంగం ద్వారా నిర్మించాలి, అలా నీటిని తరలించాలనేటువంటి ఒక ప్రక్రియని అప్పటి ప్రభుత్వం ఆలోచించింది. మరి సొరంగమే ఎందుకు, ఆ సొరంగం ఎంత దూరం ఉంది, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ సొరంగం ప్రపంచంలోనే, అంటే నేను తెలంగాణలో భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద సొరంగంగా దీన్ని తవ్వుతున్నారు. ఎందుకంటే ఆ నీటిని తరలించాలంటే మామూలు కెనాల్ తవ్వుకుంటూ పోవడానికి వీల్లేదు అక్కడ. ఎందుకంటే అదొక రిజర్వ్ ఫారెస్ట్, దట్టమైనటువంటి నల్లమల్ల అటవీ ప్రాంతంలో అనేక వన్యప్రాణులు కావచ్చు, లేకపోతే టైగర్ రిజర్వ్ ఏరియా కూడా ఉంది అక్కడ. అంటే పెద్ద పులుల సంచారం జరిగేటువంటి ఏరియా అది. పర్యావరణం ఏమాత్రం కదిల్చినా కానీ చాలా డిస్టర్బ్ అయిపోతుంది అక్కడ. కాబట్టి అక్కడ కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు ఇవ్వలేదు ఓపెన్ కెనాల్ తవ్వుకోవడానికి. కాబట్టి దానికి ఆ టైగర్ రిజర్వ్ జోన్కి కావచ్చు, లేకపోతే వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి కావచ్చు, ఎటువంటి ఇబ్బంది కలగకుండా మీరు ఈ ప్రాజెక్టును చేపట్టుకోవచ్చు అంటూ పర్యావరణ శాఖ అనుమతులు అయితే జారీ చేసింది. ఈ అనుమతుల ప్రకారం అడవిని ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా కింద నుంచి ఒక టన్నెల్ ద్వారా నీటిని తరలించేటువంటి ఒక ప్రక్రియని ప్రభుత్వం అయితే ఆలోచించింది. అయితే ఇదంతా ఎప్పుడు జరిగిందంటే దాదాపు 40 ఏళ్ల కింద జరిగినా కానీ వైఎస్ఆర్ హయాంలో, అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి టైంలో 2005లో దీనికి సంబంధించి మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో చర్చించడం కావచ్చు, లేకపోతే నిధుల మంజూరు కావచ్చు 2005లో జరిగింది. 2007లో ఈ ప్రాజెక్టును శంకుస్థాపన చేసి ప్రారంభించడం జరిగింది. అంటే దగ్గరగా 20 ఏళ్ల కిందటే ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది. ఒక సుదీర్ఘమైనటువంటి సొరంగం తవ్వాలనేటువంటి ఆలోచన ఈ ప్రాజెక్టులో భాగంగా చేశారు. అసలు మొత్తంగా 43.93 కిలోమీటర్ల మేర ఈ సొరంగాన్ని తవ్వాల్సి ఉంటుంది. ఈ సొరంగాన్ని తవ్వడానికి టీబీఎం అనే ఒక టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. అయితే ఈ టీబీఎం అంటే ఏంటంటే ఆ టన్నెల్ని తొలుచుకుంటూ వెళ్ళేటువంటి ఒక పరికరాన్ని అక్కడికి తీసుకెళ్ళి ఆ టన్నెల్ని తొలుచుకుంటూ వెళ్తారు. అంతేకాకుండా రెండు వైపుల నుంచి, అంటే ఎండ్ పాయింట్ స్టార్టింగ్ పాయింట్ ఏవైతే ఉంటాయో రెండు వైపుల నుంచి రెండు మిషన్స్ ద్వారా అటు నుంచి ఇటు నుంచి తొలుచుకుంటూ వెళ్ళి ఈ ప్రాజెక్టును కంప్లీట్ చేసేటువంటి ఒక ప్రక్రియ ఉంటుంది. ఇక్కడ ఒక కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఈ టీబీఎం మిషనరీ ప్రపంచంలో ఎక్కడ పని చేసినా కానీ, అంటే ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల ఈ టీబీఎం ద్వారా సొరంగాలు తవ్వుతూ ఉంటారు. ఆయా దేశాల్లో ఆయా పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళకు ఉండేటువంటి అవసరాలకి రోడ్డు మార్గం ఏర్పాటు చేసుకోవడానికో, లేకపోతే ఇటువంటి నీటి సొరంగాలు తవ్వుకోవడానికో ఏదైనా అయి ఉండొచ్చు. ఇటువంటి టీబీఎంలని ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఈ టీబీఎం యొక్క ప్రత్యేకత ఏంటంటే, లేకపోతే దీనివల్ల కొంత ఇబ్బంది ఏంటంటే ఈ టీబీఎం మిషన్ ఒక్కసారి లోపలికి వెళ్ళిన తర్వాత ఎండ్ పాయింట్కి రీచ్ అవ్వదు, ఆర్ ఎండ్ పాయింట్కి రీచ్ అయినా కానీ ఇది మళ్ళీ ఉపయోగించడానికి ఉపయోగపడదు.
ఇది రెండు వైపుల నుంచి తవ్వుతున్నారు కాబట్టి రెండు టీబీఎం మిషన్లని ఎండ్ పాయింట్ దగ్గర ఒకటి, స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఒకటి, రెండింటిని కూడా ప్రారంభించి ఎంత దూరం వెళ్తాయి అంటే రెండు ఎక్కడైతే చేరుకుంటాయో ఒక చోటికి, ఆ చోటు దగ్గర ఆ రెండింటిని కూడా రెండు వైపులకి మలుపు తిప్పేసి ఆ రెండింటిని కూడా డెడ్ చేసేస్తారు. అంటే ఇక అవి బయటికి రావడం కానీ వెనక్కి రావడం కానీ ఏది కూడా జరగదు, అవి అక్కడ క్లోజ్ అయిపోతాయి. ఆ సొరంగం పూర్తయిపోతుంది. ఆ సొరంగం ద్వారా ఏదైతే అది ఏ ఉద్దేశం కొరకు ఆ ప్రక్రియ ప్రారంభించారో ఆ ఉద్దేశం నెరవేరుతుంది. కొన్ని దేశాల్లో రోడ్ల కోసమో, కొన్ని దేశాల్లో నీటి సొరంగాల కోసమో, కొన్ని దేశాల్లో ఇతర అవసరాల కోసమో ఈ సొరంగాలు టీబీఎం మిషన్ ద్వారా తవ్వుతూ ఉంటారు. సో ఇప్పుడు మనం తెలంగాణలో ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ అయితే నీటిని తరలించేందుకు గాను ఈ టీబీఎం మిషన్ అక్కడికి తీసుకెళ్లడం కావచ్చు, ఈ ప్రక్రియ చేపట్టడం కావచ్చు జరిగిందని చెప్పుకోవాలి. సో ఒక్కసారి ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఎక్కడ ప్రారంభించారు, ఏ జిల్లా, ఏ మండలం అనేది కూడా ఒక్కసారి గమనిద్దాం. ఇది నాగర్ కర్నూలు జిల్లాలోని అమ్రాబాద్ మండలం దోమలపెంట దగ్గర ఈ స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది. ఇక ఎండింగ్ పాయింట్ అయితే అచ్చంపేట మండలం మన్నేవారిపేట దగ్గర ఫినిషింగ్ పాయింట్ ఉంటుంది. ఇప్పుడు కూడా ప్రాజెక్టుకి సంబంధించి మన్నేవారిపేట నుంచి ఒకవైపు నుంచి తవ్వుకుంటూ వస్తున్నారు, ఇటు పక్క దోమలపెంట నుంచి మరోవైపు నుంచి తవ్వుకుంటూ వస్తున్నారు. దగ్గరగా 34.37 కిలోమీటర్ల వరకు ఒక 3 నెలల క్రితం లేకపోతే 3 సంవత్సరాల క్రితం వరకు ఆ మొత్తం కూడా తవ్వడం జరిగింది. దాదాపు 3 సంవత్సరాల నుంచి ప్రాజెక్టు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. అసలు ఏమాత్రం అక్కడ ఈ నిర్మాణ పనులు లేకపోతే సొరంగం తవ్వేటువంటి పనులు కూడా జరగట్లేదు. సో ఇక్కడే ఈ ప్రాజెక్టు కొంత కుంగడానికి కావచ్చు, లేకపోతే ఇంతమంది చిక్కుకుపోవడానికి కావచ్చు ఈ 3 సంవత్సరాల గ్యాపే కారణంగా చాలామంది నిపుణులు కూడా భావిస్తున్నారు. ఎందుకు అనేది ఒకసారి గమనిద్దాం. మనం ఈ ప్రాజెక్ట్ ఒక్కసారి మనం చూసినట్లయితే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది శ్రీశైలం లేకపోతే కృష్ణా నది పరివాహక ప్రాంతం అనుకుందాం. సో ఇక్కడ రిజర్వాయర్ ఉంటుంది. ఇది తెలంగాణ ప్రాంతం, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రాంతం అనుకుందాం. సో ఈ ఎగువ ప్రాంతంలోనే ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టడం జరిగింది. సో ఇక్కడ కొంత కొండని తొలచేసి ఇక్కడ నుంచి ప్రాజెక్ట్ని ప్రారంభించారు. సో దగ్గరగా ఒక 40 కిలోమీటర్లు 43 కిలోమీటర్ల వరకు దీన్ని సొరంగం ద్వారా తీసుకొచ్చి ఆ తర్వాత ఇక్కడ రిజర్వ్ ఫారెస్ట్ ఎండ్ అవుతుంది. అక్కడ నుంచి మళ్ళీ కొన్ని కెనాల్స్ ఏర్పాటు చేసి మొత్తంగా ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి నల్గొండ కావచ్చు, లేకపోతే హైదరాబాద్ ప్రాంతానికి కావచ్చు నీటిని తరలించేటువంటి ఒక ప్రక్రియను చేపట్టారు. కాబట్టి ఈ టన్నెల్ ఏదైతే ఉంటుందో ఈ టన్నెల్లోనే ప్రస్తుతం ప్రమాదం జరిగింది. సో ఈ టన్నెల్ ఇది అనుకుందాం. సో ఈ టన్నెల్కి సంబంధించి 12 నుంచి 13 కిలోమీటర్ల మధ్య ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. సో ఈ ప్రమాదం ఎలా చోటు చేసుకుందంటే ప్రధానంగా ఈ టన్నెల్ తవ్వేటప్పుడు ఈ మట్టిని టీబీఎం మిషన్ ద్వారా తవ్వుకుంటూ వెళ్తారు. ఈ మట్టి ఏదైతే ఉంటుందో దాని వరక మొత్తం ట్రాలీ లాగా ఉంటుంది, అంటే ఒక ట్రాక్ లాగా వేసుకుంటూ వెళ్తారు. దాంతో పాటుగా మరొక ట్రాలీ కూడా ఇక్కడ ఉంటుంది. ఈ ట్రాలీ ఏంటంటే ఈ మట్టిని ఇందులో ఎత్తిపోస్తూ ఉంటారు ఈ ట్రాలీలో. సో ఈ మట్టి మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఈ టీబీఎం మిషన్ ఇలా తవ్వుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటుంది. అయితే తవ్వుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి క్రమంలో దాదాపు ఇక్కడ ఉన్నటువంటి మట్టిని తొలగిస్తూ అక్కడ ఒక సిమెంట్ తోటి ఒక లేయర్ని ఏర్పాటు చేస్తారు, పైన ఉన్నటువంటి మట్టి పడకుండా మళ్ళీ నీటి ఊట రాకుండా. ఇక్కడ నీటి ఊట అనేటువంటిది ప్రధానంగా మనం పేర్కొనాల్సినటువంటి అంశం. ఎందుకు ఈ నీటి ఊట వస్తుందంటే మనందరికీ తెలిసిందే, ఇది శ్రీశైలం ప్రాజెక్టును ఆనుకొని ఉంటుంది అని. సో ఇది కృష్ణానది కాబట్టి ఈ నదిలో ఉన్నటువంటి నీళ్లు మొత్తం కూడా ఈ ఊట ద్వారా లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ తేమ శాతం మొత్తం కూడా ఈ సొరంగం లేక్ కూడా వస్తుంటుంది. ఎందుకంటే భూగర్భ జలాలు మొత్తం కూడా ఈ సొరంగం లేకి ఎక్కువగా వస్తూ ఉంటాయి. కాబట్టి బురద కావచ్చు, నీరు కావచ్చు, చాలా ఎక్కువ ఎత్తున దీంట్లోకి వస్తూ ఉంటుంది. దీంట్లో మొదటి నుంచి కూడా అదొక ఇబ్బందిగానే ఉంటుంది. తవ్వుతున్న ప్రతిసారి కూడా వేల లీటర్ల నీళ్లు గంటకు రావడం, వాటిని బయటికి తోడు వేస్తూ ఉండడం, అంటే మోటార్ల ద్వారా మళ్ళీ పనిని ముందుకు తీసుకెళ్తూ ఉండడం. అంటే దాదాపు చాలా వరకు కంప్లీట్ చేశారు. నేను చెప్పినట్లుగా 35 కిలోమీటర్ల వరకు కూడా ఫినిష్ అయిపోయింది. అయితే ఇవి 12 నుంచి 13 కిలోమీటర్ల మధ్యలో దీన్ని పరిశీలిస్తూ వెళ్తున్నటువంటి 50 మంది దగ్గరగా 50 మంది వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉంటే ఇంజనీర్లు కావచ్చు, పనిచేసేటువంటి వాళ్ళు కావచ్చు, కార్మికులు కావచ్చు, వీళ్ళందరూ కూడా వెళ్తూ ఉంటే 50 మంది ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చిందంట. పైన ఉన్నటువంటి ఈ ప్లేట్స్ ఏవైతే ఉంటాయి, సిమెంట్ ప్లేట్స్ కావచ్చు, లేకపోతే
ఈ మనం ఇంకా మీకు బాగా అర్థమయ్యేలాగా చెప్పాలంటే మనం ఇంటి నిర్మాణం చేసేటప్పుడు ఇనుముతోటి కొన్ని ప్లేట్స్ వేసి దానిపైన స్లాబ్ వేస్తారు. ఆ తర్వాత కింద ఉన్నటువంటి ఆ ఇనప ఆ ప్లేట్స్ మొత్తం కూడా తొలగిస్తారు ఆ స్లాబ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, గట్టిపడిన తర్వాత. ఇక్కడ ఏం జరిగిందంటే ఇనుప ప్లేట్స్ కావచ్చు, ఆ సిమెంట్ కావచ్చు, ఒక్కసారిగా కుంగిపోయింది. చాలా ఏళ్ళు అంటే ఒక 3-4 ఏళ్ళ వరకు గ్యాప్ రావడంతో బాగా నాని మొత్తం కుంగిపోయింది. దీంతో ఇక్కడ నుంచి మొత్తం కూడా ఇలా కిందికి పడిపోయింది మట్టి మొత్తం. సో ఈ 12 నుంచి 13 కిలోమీటర్ల మధ్యలో ఉన్నటువంటి మొత్తం మట్టి ఇక్కడ కుంగడంతో ఒక్కసారిగా భారీ శబ్దం వచ్చిందంటే, భారీ శబ్దం రావడంతో అది కూడా ఎలా వచ్చిందంటే ఒక భూకంపం వచ్చినప్పుడు ఎటువంటి శబ్దం వస్తుందో అటువంటి శబ్దం వచ్చిందని ఈ తప్పించుకున్నటువంటి 42 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటికి వచ్చి మీడియాతో కావచ్చు, అధికారులతో కావచ్చు చెప్పడం జరిగింది. సో ఎంత భారీ ఎత్తున ప్రమాదం జరిగిందో మనం ఊహించవచ్చు. ఇక ఇక్కడ మట్టి కూరుకుపోవడంతో ఈ లోపల ఉన్నటువంటి ఈ 8 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. ఇక్కడికి వచ్చి అరిచే ప్రయత్నం చేశారు, మైకులు పెట్టి లైట్లు వేసే ప్రయత్నం చేశారు. ఏం జరిగినా కానీ ఈ 8 మంది నుంచి ఎటువంటి రిప్లై కూడా రాలేదు. అధికారులకి వెళ్ళినటువంటి వాళ్ళకి ఎటువంటి రిప్లై కూడా రాలేదు. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, వాళ్ళతో పాటు ర్యాట్ హోల్ మైనర్స్ అనేటువంటి కొంతమంది ఉంటారు. వాళ్ళను దేనికి అపాయింట్ చేశారంటే మిషనరీస్ ద్వారా, లేకపోతే పెద్ద పెద్ద ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా చేయలేనటువంటి పనులని ఇటువంటి సొరంగాల్లో ఎవరైనా ఇరుక్కుపోయినప్పుడు వీళ్ళని పంపించి చిన్న చిన్న బొరియల ద్వారా బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ ఒక టీం ఉంటుంది, ఆ ర్యాట్ హోల్ మైనర్స్. గతంలో కాశీ దగ్గర ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు వీళ్ళే కొంతమందిని సేవ్ చేశారు, ఒక 11 మందిని. వాళ్ళని కూడా పిలిపించారు. ఇప్పుడు హైడ్రా పనిచేస్తోంది, ఎన్డీఆర్ఎఫ్ పనిచేస్తోంది, ఎస్డీఆర్ఎఫ్ పనిచేస్తోంది. ఇటు ఏదైతే సింగరేణి మైనింగ్కి సంబంధించి అక్కడి నుంచి కొంత స్టాఫ్ను పిలిపించారు. నిన్నటి వరకు 250 మంది ఉండేవాళ్ళు ఈరోజు సహాయక చర్యల్లో భాగంగా 600 మంది పాల్గొంటున్నారు. మనం అర్థం చేసుకోవచ్చు ప్రభుత్వం ఎంత సీరియస్గా తీసుకుంది అంశాన్ని. కేవలం రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే కాదు, కేంద్ర ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అయ్యింది. స్వయంగా ప్రధాని మోదీ కూడా సీఎం రేవంత్ రెడ్డికి కాల్ చేసి ఏం జరిగిందో తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. సో ఇది ఎంత సివియర్ ఇన్సిడెంట్ అనేది దాన్ని బట్టి మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. సో ఇది మొత్తంగా ఆ ప్రాజెక్టుకి సంబంధించి ఉన్నటువంటి అంశం. మీకు అర్థమై ఉంటుంది, అంటే వెళ్ళినటువంటి ఎలా ఇరుక్కున్నారు ఏంటి అనేది ఇప్పటికీ మీకు అర్థమై ఉంటుంది. సో ఆ విధంగా లోపల వీళ్ళంతా కూడా ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు వాళ్ళని బయటికి తేవడం ఎలా, అసలు ఇదంతా సాధ్యపడుతుందా, ఇవన్నీ కూడా ప్రస్తుతం ప్రశ్నలే. ఎవరి సలహాలు వాళ్ళు ఇస్తున్నారు. నేను విన్నంత వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా పక్క నుంచి ఒక హోల్ చేసి వాళ్ళని తీసుకురావచ్చు కదా అనేటువంటి ఒక సలహా ఆయన ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కాకపోతే అక్కడ అధికారులు ఏం చెప్పారంటే దీనికి సంబంధించి అక్కడ ఏమాత్రం కదిలించినా కానీ ఆల్రెడీ కొంత కూలిపోతున్నటువంటి పరిస్థితుల్లో మరింత వైబ్రేషన్స్ ఏర్పడి మరింతగా కూలేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి కొంత డిస్టర్బ్ చేయకపోవడమే బెటర్ అనేటువంటి ఆలోచనని రేవంత్ రెడ్డికి వాళ్ళు వివరించినట్లుగా మనకు సమాచారం అందుతోంది. ఇక దీనికి సంబంధించి మరింతగా సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తంగా ఈ ప్రాజెక్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 52% పూర్తయిందంట. అంతేకాకుండా తెలంగాణలో బీఆర్ఎస్ ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు 23% పూర్తయిందట. అంటే తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణలో అప్పుడు తెలంగాణ నాయకులే దీనికి సంబంధించి డిమాండ్ చేశారు, తెలంగాణ ప్రజానీకం కోరుకుంది. అటువంటి తెలంగాణకు ఉపయోగపడేటువంటి ప్రాజెక్టుకు ఎందుకు మరి బీఆర్ఎస్ 10 ఏళ్ల పాటు ఏమాత్రం సహకరించకుండా కేవలం 23% మాత్రం పూర్తయిందో అర్థం కానటువంటి పరిస్థితి. ఇక నేను అన్నట్లుగా పూర్తిగా నల్లమల్ల ఫారెస్ట్ రేంజ్లో ఉండడంతో దాన్ని ఏమాత్రం డిస్టర్బ్ చేయడానికి వీల్లేదు. మరొక విషయం కూడా మీకు వివరిస్తాను. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలంటే ఇది మొత్తం నల్లమల్ల ఫారెస్ట్ రేంజ్ అని మనం భావించినట్లయితే ఈ ఫారెస్ట్ రేంజ్తో కంపేర్ చేస్తే కిందకి 400 మీటర్ల లోతులో ఈ సొరంగం ఇప్పుడు వెళ్తూ ఉంది. సో మామూలుగా అయితే ఇది ఒక నార్మల్ ప్రాంతంలో అయితే ఇటువంటి నదీ పరివాహక ప్రాంతంలో ఉండకుండా ఉండుంటే ఇది పెద్ద ఇబ్బంది ఏం కాదు, ఇంత నీటి ఊట వచ్చేది కాదు, ఇంతలా మట్టి కిందకి పడేది కాదు, నార్మల్గానే తవ్వుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. కాకపోతే ఇక్కడ నది ఉండడంతో ఈ భూగర్భ జలాలన్నీ కూడా ఇక్కడ ప్రవహిస్తూ ఉండడంతో మొత్తం ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఎక్కువగా నీటి ఊట వస్తుంది, దానివల్ల ఇబ్బంది ఏర్పడుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం అర్థం చేసుకోవాలి. అయితే ప్రస్తుత సహాయక చర్యలకు సంబంధించి ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
సో ఒక్కసారి మరింతగా మనం దీన్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. 2014లో కేసీఆర్ ఉత్తర తెలంగాణ మీద చూపించిన ప్రేమ దక్షిణ తెలంగాణ మీద చూపిస్తే ఈ సమస్య రాకపోయేది అనేటువంటి విశ్లేషణ కూడా జరుగుతోంది. ఉత్తర తెలంగాణ అంటే ఇప్పుడు గోదావరి పరివాహక ప్రాంతం కావచ్చు, ఎగువ తెలంగాణ అంటే అటు మహారాష్ట్ర సైడ్ లేకపోతే ఈ ఛత్తీస్గఢ్ సైడ్ ఉన్నటువంటి ఆ తెలంగాణ ప్రాంతం ఏదైతే ఉంటుందో అటువైపు చూపించినటువంటి ప్రేమ దక్షిణ తెలంగాణ వైపు అంటే ఆంధ్రప్రదేశ్కి ఆనుకొని ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతం వైపు కేసీఆర్ చూపించలేదు. ఇటువైపు ప్రాజెక్టులను పెద్దగా పట్టించుకోలేదు అనేటువంటి విమర్శ ఉంది. కాబట్టి ఈరోజు ఇటువంటి ఒక సమస్య వచ్చింది. మనం చూసినట్లయితే ఉత్తర తెలంగాణలో కాళేశ్వరం లాంటి భారీ ప్రాజెక్టు నిర్మించారు, గోదావరిలో ఎత్తిపోతల పథకాలు నిర్మించారు. కానీ ఇటు కృష్ణానది వరకు వచ్చేసరికి పెద్దగా ప్రాజెక్టులు నిర్మించినటువంటి ఒక పరిస్థితిని మనం గమనిస్తున్నాం. సో దానివల్లే ఈ ప్రమాదం ఈరోజు ఇంత తీవ్రంగా జరిగిందనేటువంటి చర్చ కూడా ఉంది. నేను ముందుగా చెప్పినట్లుగా 3 ఏళ్ల గ్యాప్ ఏదైతే వచ్చిందో ఆ 3 ఏళ్ల గ్యాప్ వల్ల ఎక్కువగా నీటి ఊట అక్కడ చేరుకోవడం కావచ్చు, బంకమట్టి మొత్తం కూడా కిందకి రావడం కావచ్చు, దీంతో ఈరోజు సడన్గా ఇటువంటి ప్రమాదం జరిగిందని అధికారులు కూడా చెప్తున్నారు గ్యాప్ రావడం వల్ల. సో ప్రమాద ఘటనపై నిరంతరం అధికారులతో మాట్లాడి విషయాలు తెలుసుకుంటున్న రేవంత్ రెడ్డి, నేను ముందుగా చెప్పినట్లుగా వెంటనే హుటాహుటిన దానికి సంబంధించి వెంటనే నీటిపారుదల శాఖ మంత్రిని కావచ్చు లేకపోతే ఇతర మంత్రుల్ని కావచ్చు అక్కడికి పంపించడం జరిగింది. సో వాళ్ళంతా కూడా వెంటనే పర్యవేక్షించడం జరిగింది, హైడ్రాన్ తీసుకెళ్లడం జరిగింది, సింగరేణి నుంచి కార్మికులను తీసుకెళ్లడం జరిగింది. అంటే ఎవరైతే రెస్క్యూ చేస్తారో ఆ టీంని, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, ర్యాట్ హోల్ మైనర్ బృందాలు, వీళ్ళందరినీ కూడా దగ్గరగా 600 మందిని తీసుకొచ్చారంట. ఇప్పుడు ప్రస్తుతం 600 మందితోటి ఆ రెస్క్యూ కూడా జరుగుతోంది. ఎలాగైనా సరే ఆ 8 మందిని తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఉంది, భారత ప్రభుత్వం కూడా దానికి కట్టుబడి ఉంది, నిరంతరం పోరాడుతున్నారు. సో ఇక్కడ మరొక వర్షం కూడా వినిపిస్తోంది. ఇందాకే కేసీఆర్ కుమారుడైనటువంటి కేటీఆర్ మాట్లాడుతూ ఆయన ఏం చెప్పారంటే, ఒకవైపు ఇంత పెద్ద ప్రమాదం జరిగి అక్కడ అంత విషాదంగా ఉంటే అసలు ఏమాత్రం పట్టించుకోకుండా ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్నారు రేవంత్ రెడ్డి అంటూ కేటీఆర్ కౌంటర్ కూడా ఇచ్చారు. కాబట్టి రాజకీయంగా కూడా కొంత చర్చకు దారి తీసింది ఈ అంశం అనడంలో ఎటువంటి డౌట్ అక్కర్లేదు. ఇక రాజకీయ ప్రేలాపనలు ఆపండి, సమయస్ఫూర్తితో స్పందించండి అంటూ కూడా కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే ఇటువంటి టైంలో రాజకీయాలు చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు. దయచేసి కొంత మంచి మనసుతోటి ప్రతి ఒక్కరు కూడా బయటికి రావాలి 8 మంది అనేటువంటి కోరికతోటి అందరం పాజిటివ్గా స్పందించాలనేటువంటి చర్చ కూడా లేకపోలేదు. లోపల నుంచి బురద తీసుకొస్తున్న కన్వేయర్ బెల్ట్ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ఎస్, సో ఇది మీకు కొంచెం అర్థమయ్యేలాగా చెప్పే ప్రయత్నం చేస్తాను నేను. సో విషయం ఏంటంటే, నేను చెప్పినట్లుగా ఒక 43 కిలోమీటర్స్ టన్నెల్ ఏదైతే ఉందో ఇక్కడ ఒక ట్రాక్ వేసుకుంటూ ఈ ట్రాక్ మీద ఆ మిషనరీ ఏదైతే ఉందో ఆ మిషనరీ తోటి చేస్తూ వెళ్తారు పని. ఇది ఆ మిషనరీ అనుకుందాం. ఈ పని చేస్తూ వెళ్తే ఇక్కడ వస్తున్నటువంటి మట్టి ఏదైతే ఉంటుందో దీన్ని మొత్తం బయటికి తీసుకురావాలి కదా, దాంతో ఇక్కడ ఒక కన్వేయర్ బెల్ట్ పెడతారు. ఈ కన్వేయర్ బెల్ట్ పైకి తరలించి కన్వేయర్ బెల్ట్ పైన చిన్న చిన్న ట్రైన్ లాంటి పరికరాలతోటి మొత్తం మట్టిని కూడా బయటికి తరలించి ఇక్కడ వేయడం జరుగుతుంది. సో ఇది మొత్తంగా ప్రాసెస్. ఇక్కడ మిషనరీ ఉంటుంది, పైన సపరేట్గా ఒక ట్రాక్ ఉంటుంది కన్వేయర్ బెల్ట్ లాగా, దాంతో తరలిస్తారు. ఈ 42 మంది ఎవరైతే తప్పించుకున్నారో వాళ్ళల్లో చాలామంది ఈ కన్వేయర్ బెల్ట్ పైకి ఎక్కి తప్పించుకున్నారంట, లేకపోతే ఇబ్బందికరంగా ఉండేది పరిస్థితి. సో అది మొత్తంగా ఉన్నటువంటి పరిస్థితి. సో ఆ విధంగా ఇప్పుడు ఆ కన్వేయర్ బెల్ట్ కూడా ఇబ్బందికి గురైంది. కాబట్టి రెస్క్యూ చర్యలు కూడా మరింత ఇబ్బందికరంగా మారాయనే చెప్పుకోవాలి. ఇక సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, నేవీ, ఆర్మీ, ఐఐటి మద్రాస్ వీళ్ళందరూ కూడా పాల్గొంటున్నారు. నేను ఇందాక అన్నట్లుగా ఒక రాష్ట్రం నుంచి హైడ్రా, సింగరేణి రెస్క్యూ టీం వీళ్ళందరూ కూడా, అంటే సింగరేణి రెస్క్యూ టీం ఏంటంటే సింగరేణిలో ఏదైనా ఎప్పుడైనా ఆకస్మిక ప్రమాదం జరిగితే వెనువెంటనే స్పందించి వాళ్ళని కాపాడేందుకు ఒక రెస్క్యూ టీంని ఏర్పాటు చేశారు. ఆ రెస్క్యూ టీం కూడా ఇప్పటికి అక్కడ చేరుకుంది. ఇక ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ అంటే మనందరికీ తెలిసిందే, దేశంలో ఇటువంటి ప్రమాదాలు జరిగినా కానీ వెంటనే అక్కడికి వెళ్ళి సహాయక చర్యల్లో పాల్గొంటారు. దానికంటే సపరేట్ నిధులు కూడా కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తుంది. వాళ్ళు కూడా పాల్గొంటున్నారు, ఐఐటి మద్రాస్ వాళ్ళు పాల్గొంటున్నారు, వీళ్ళంతా కలిసి సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఇక రెస్క్యూ టీం రాకపోకలతో లూజ్ అవుతున్న కన్వేయర్ బెల్ట్ ఎప్పుడైనా ఊసిపోయే ప్రమాదం ఉంది. ఎస్, ఈ కన్వేయర్ బెల్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు అందరూ కూడా దాని మీదనే వెళ్తున్నారు, కన్వేయర్ బెల్ట్ పైన వెళ్తున్నారు. ఎక్కువ మంది రెస్క్యూ టీం, అంటే ఇప్పుడు 600 మంది రెస్క్యూ టీం ఉన్నారు. వీళ్ళందరూ కూడా నిరంతరం తిరుగుతూ ఉండడంతో ఆ కన్వేయర్ బెల్ట్ కూడా అలాగలాగుంది.
చాలా రోజుల ముందు వేశారు కాబట్టి అది కూడా ఊడిపోతే ఇక లోపలికి వెళ్ళేటువంటి మార్గం కూడా దాదాపు క్లోజ్ అయిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా రెస్క్యూ టీమ్ అడుగులు ముందుకు వేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక టన్నెల్ దగ్గర సమస్యలపై అధికారులతో మాట్లాడిన ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక కేవలం ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రమే కాదు, తెలంగాణ మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా నిత్యం పర్యవేక్షిస్తూ ఉన్నారు. అన్నట్లుగా ప్రధాని మోదీ కూడా స్వయంగా రేవంత్ రెడ్డి కాల్ చేసి ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. దానికి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ కూడా కేంద్ర ప్రభుత్వం తెలుసుకుంటోంది. సో ఇంకొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే మొత్తంగా 50 మంది వెళ్ళారు లోపలికి. ఇంజనీర్లు, తవ్వేటువంటి వాళ్ళు, కార్మికులు అంతా కలిసి 50 మంది వెళ్ళారు. 50 మందిలో 42 మంది తప్పించుకున్నారు. కేవలం 8 మంది లోపల నుంచి బయటికి రాలేకపోయారు. అంటే ఈ 42 మంది ఏం చేశారంటే కన్వేయర్ బెల్ట్ పైన వెంటనే ఎక్కడం కావచ్చు, పరిగెత్తుకుంటూ బయటికి రావడం కావచ్చు, అంటే కొంత దూరం రావడం కావచ్చు చేశారు. ఈ 8 మంది మాత్రం మరింత లోపలికి ఉన్నారు. వాళ్ళు తప్పించుకోలేకపోయారు. వాళ్ళ ముందు మట్టి మొత్తం కూరుకుపోయింది. సో వాళ్ళు బయటపడలేకపోయారు. లోపల సేఫ్గా ఉన్నారని అందరం కూడా భావిద్దాం, అందరం కోరుకుందాం. వాళ్ళు డెఫినెట్గా బయటికి రావాలని మనస్ఫూర్తిగా అందరం కోరుకుందాం. ఇక 80 గంటల నుంచి నిరాఘాటంగా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్. ఇప్పుడు నాకు తెలిసి ఒక 88 గంటలు కూడా దాటుండొచ్చు ఈ మనం లైవ్ ఇస్తున్నటువంటి టైంకి. ఎందుకంటే దాదాపు శనివారం తెల్లవారుజామున జరిగింది కాబట్టి ఆదివారం, సోమవారం, మంగళవారం వరకు వచ్చేసింది కాబట్టి 88 గంటలు కూడా అయిపోయింది. కాబట్టి కుటుంబ సభ్యులు కూడా భయపడుతున్నారు, అసలు ఏం జరిగిందా లోపలని అటువంటి భయం కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఇక రెండవ టన్నెల్ పొడవు 7.1 కిలోమీటర్లు, 8.75 మీటర్ల వెడల్పు తవ్వడం పూర్తయింది. మనం ముందుగానే అనుకున్నాం కదా, 2 టన్నెల్స్ తవ్వుతున్నారు. ఒకటి 43 కిలోమీటర్ల పొడవు అయితే మరొకటి ఒక 8.9 ఆ మధ్యలో ఉన్నటువంటి మరొక టన్నెల్ కూడా తవ్వుతున్నారు. అది కూడా దాదాపుగా పూర్తయింది, కొంచెమే ఉంది. ఇక టన్నెల్ లోపల ఉండిపోయింది ఇద్దరు ఇంజనీర్లు, 2 ఆపరేటర్లు, 4 కార్మికులు. ఆపరేటర్లు ఎవరంటే ఆ టీబీఎం మిషన్ ఏదైతే ఉంటుందో ఆ టీబీఎం మిషన్ ఆపరేట్ చేసేటువంటి వాళ్ళు, 2 ఇంజనీర్లు, 4 కార్మికులు, మొత్తంగా 8 మంది కూడా చిక్కుకుపోయారు. వీళ్ళంతా కూడా ఉత్తరప్రదేశ్కి, ఛత్తీస్గఢ్ అటువంటి రాష్ట్రాలకు చెందినటువంటి వాళ్ళే. ఆ పైన ఉత్తర భారతదేశానికి చెందినటువంటి వాళ్ళే. వాళ్ళంతా కూడా ఇక్కడ ఇరుక్కుపోవడం జరిగింది. ఎస్, మనం ముందుగా చెప్పుకున్నట్లుగా పైకప్పు కూలిపోతున్నటువంటి సమయంలో దగ్గరగా 50 మంది సొరంగంలో ఉన్నారు. వాళ్ళలో 42 మంది తప్పించుకున్నారు, 8 మంది మాత్రమే చిక్కుకున్నారు. ఒక ఊట నీటితో సహాయక చర్యలకు ఆటంకం. నేను ముందుగా చెప్పినట్లుగా కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఇది ఉండడంతో, అది కూడా శ్రీశైలం డ్యాంలో ఎప్పుడూ నీరు నిల్వ ఉండడంతో ఆ రిజర్వాయర్లో నిత్యం కూడా ఆ పరిసర ప్రాంతాల్లో నీటి ఊటలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆ భూగర్భ జలాలు చాలా ఫుల్గా ఉంటాయి. కాబట్టి ఆ సొరంగంలో కూడా ఎప్పటికప్పుడు ఆ నీటి ఊట వస్తూనే ఉందంట కంటిన్యూగా. నీటి ఊటతో పాటు బురద కూడా ఎక్కువగా వస్తుంది. దాదాపు వెళ్ళినటువంటి అంటే సహాయక చర్యలో పాల్గొనడానికి వెళ్ళినటువంటి వాళ్ళకి 4 అడుగుల లోతు, 5 అడుగుల లోతు వరకు కూడా వాళ్ళు మునిగిపోతున్నారంట. నడుము లోతుకు పైగానే నీళ్లు వస్తుండడంతో సహాయక చర్యల్లో పాల్గొనడం కూడా చాలా ఇబ్బందిగా మారిందని చెప్పుకోవాలి. ఇక టన్నెల్ లోపల 3 మీటర్ల ఎత్తు వరకు బురద మేటలు కూడా వేశాయంట. బురద మేటలు అంటే ఏం లేదు, ఆ నీటి ప్రవాహంతో కొట్టుకొచ్చినటువంటి బురద ఏదైతే ఉంటుందో అది 3 మీటర్ల ఎత్తు వరకు కూడా ఆ టన్నెల్ లోపల కూరుకుపోయిందంట. సో ఇప్పుడు సహాయక చర్యలు చేయడానికి ఇవన్నీ కూడా పెద్ద ఆటంకాలని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక మనం నిమిషానికి 3500 లీటర్ల ఊట నీరు వస్తుంది. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎంతలా ఊట నీరు వస్తుందో. దానివల్ల సహాయక చర్యలకు కావచ్చు, లేకపోతే ఆ ప్రాజెక్టు ముందుకు తీసుకెళ్ళడం కావచ్చు, ఎంత ఇబ్బందికరంగా మారిందో. ఇంత నీటిని తోడేయాలంటే బయటికి ఎంత మిషనరీ కావాలి, ఎంత టెక్నాలజీ కావాలి, ఎంత శ్రమ పడాల్సి ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. అయినప్పటికీ కూడా సహాయక చర్యలు ఎప్పటికప్పుడు ముమ్మరంగా కొనసాగుతూనే ఉన్నాయి. నిమిషానికి 3500 లీటర్లు అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇక మొదటి టన్నెల్ పొడవు 43.93 కిలోమీటర్లు, 9.2 మీటర్ల వ్యాసం వెడల్పుతోటి, అంటే 9.2 మీటర్ల వ్యాసంతో దాన్ని తవ్వుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అంటే పెద్ద సొరంగం అనే చెప్పుకోవాలి. దగ్గరగా 33 అడుగుల వరకు ఉండొచ్చు. సో అంత వెడల్పు తోటి ఈ సొరంగాన్ని అయితే తవ్వుతూ ముందుకు వెళ్తున్నారు. ఇక మొదటి టన్నెల్లో 9.56 కిలోమీటర్ల పొడవు తవ్వాల్సి ఉంది. ముందుగా చెప్పినట్లుగా చాలా వరకు కూడా కంప్లీట్ అయిపోయింది. 34.5 వరకు కంప్లీట్ అయిపోయింది, 5 కిలోమీటర్ల వరకు కంప్లీట్ అయిపోయింది. కేవలం 9.56 కిలోమీటర్ల పొడవు మాత్రమే తవ్వాల్సి ఉంది. దానికి సంబంధించి ఇప్పటికిప్పుడు మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 50 కోట్లు మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టు వ్యయాన్ని కూడా పెంచింది. ముందుగా వైఎస్ఆర్ ఎప్పుడైతే ప్రాజెక్టును అనుకున్నారో
అప్పుడు 2500 కోట్ల వరకు ఈ ప్రాజెక్టు కేటాయించారు. 2017లో మళ్ళీ దీనికి సంబంధించి కొంత నిధులు పెంచాల్సి ఉంటుందని ప్రభుత్వం మళ్ళీ పెంచింది. తాజాగా దగ్గరగా 4300 కోట్ల వరకు కూడా ఈ ప్రాజెక్టు వ్యయాన్ని పెంచినట్లుగా తెలుస్తోంది. ఎస్, నేను చెప్పినట్లుగా వైఎస్ఆర్ ఈ ప్రాజెక్టు శంకుస్థాపన చేసినప్పుడు 2813 కోట్లను దీనికి కేటాయించారు. అయితే ఈ ప్రాజెక్టుకు రేవంత్ రెడ్డి 50 కోట్లను కేటాయించారు, మొన్న రిలీజ్ చేశారు. ఈ ప్రాజెక్టును కేసీఆర్ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు, అదైతే వాస్తవమే. దీని గురించి అసెంబ్లీలో చర్చకు కూడా వచ్చింది, కాకపోతే దీన్ని ఎక్కువగా పట్టించుకోలేదు ఆయన. ఉత్తర తెలంగాణలో ఎక్కువగా ప్రాజెక్టులపైన ఫోకస్ చేస్తే తెలంగాణ వ్యాప్తంగా కూడా నీళ్లు సమృద్ధిగా ఉంటుందనేటువంటి ఆలోచనతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకెళ్ళింది. కాకపోతే సగానికి పైగా కంప్లీట్ అయినటువంటి ప్రాజెక్ట్ని కొంత పట్టించుకొని అప్పుడే కంటిన్యూ చేస్తుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. అది కాకుండా అటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు కావచ్చు, హైదరాబాద్కు తాగునీటి విషయంలో కావచ్చు, చాలా వరకు ఆ ప్రాజెక్టు యూజ్ అయ్యేది. పట్టించుకోలేదు వాళ్ళు, అది అసలు ఆ ప్రాజెక్ట్ని పెద్దగా పరిగణలోకి తీసుకోలేదు, వ్యతిరేకించినటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు. అది మొత్తంగా ప్రాజెక్టుకి సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆలోచించినటువంటి తీరుగా మనం చెప్పుకోవాలి. ఇక సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సహాయక చర్యల్లో 250 మంది టెక్నీషియన్లు కూడా పాల్గొంటున్నారు. దగ్గర 600 మంది మొత్తంగా పాల్గొంటున్నటువంటి వాళ్ళు. ఇక 12 కిలోమీటర్ల నుంచి 13 కిలోమీటర్ల వరకు ప్రతికూల పరిస్థితులు, ఇక్కడే ప్రమాదం కూడా జరిగింది. దాని లోపల వాళ్ళు ఉన్నారు, ఇంకా 13 కిలోమీటర్లు దాటి వాళ్ళు ఉన్నారు. ఈ కిలోమీటర్ దాటి వెళ్ళడం కూడా గగనమనే చెప్పుకోవాలి. ఇప్పుడు ఎవరైతే సహాయక చర్యలో పాల్గొంటున్నారో వాళ్ళకంత ఈజీ అయితే డెఫినెట్లీ కాదు. ఇక 14వ కిలోమీటర్ వద్ద సొరంగం పైకప్పు కూలిపోయింది. ఎస్, మనం అనుకున్నాం కదా 33 కిలోమీటర్లకు పైగా ఇప్పటికే తవ్వేశారు. అయితే దీన్ని వీళ్ళు పరిశీలిస్తూ వెళ్తున్నటువంటి క్రమంలో 14వ కిలోమీటర్ వద్ద ఈ ప్రమాదం జరిగిందట. సో 14వ కిలోమీటర్ వద్ద ఎవరైతే ఈ 8 మంది కార్మికులు చిక్కుకుపోయారో వాళ్ళ పరిస్థితి ఇప్పుడు అర్థం కావట్లేదు. ఇన్ కేసు ఈ 14 కిలోమీటర్లకు దాటి ఈ నిపుణుల బృందం ముందుకు వెళ్ళిపోయి ఈ వెనక మాత్రం కూలిపోయి ఉంటే మొత్తం 50 మంది కూడా చిక్కుకుపోయేటువంటి వాళ్ళు. కాకపోతే వెళ్తున్నటువంటి సమయంలోనే పెద్ద శబ్దం వచ్చి కూలిపోతుండడంతో 42 మంది తప్పించుకున్నారు, 8 మంది చిక్కుకుపోయారు. పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పుకోవాలి. కాకపోతే 8 మంది ఇరుక్కుపోవడం మాత్రం ఖచ్చితంగా బాధాకరమైనటువంటి విషయమే. ఇక క్షణానికి ఈ ఊట నీరు వల్ల, సొరంగ పరిస్థితుల వల్ల ఉత్కంఠ రేగుతోంది. అంటే ఊట నీరు కూడా తీవ్ర స్థాయికి చేరుతోంది, బయటికి తరలించలేని అంత స్థాయిలో నీరు పెరుగుతూ వెళ్తోంది. కాబట్టి సహాయక చర్యలకు బాగా ఇబ్బంది అవుతోంది. ఇక సహాయక చర్యల్లో 9 ప్రధాన సంస్థలైనటువంటి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, నావీ, సింగరేణి, ఎల్ఎన్టీ, నవయుగ, మేఘ, హైడ్రా, ఆర్మీ సంస్థలు కూడా పాల్గొంటున్నాయి. వీళ్ళందరూ కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఎవరికి తోచింది వాళ్ళు చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. సో అది మొత్తంగా పరిస్థితి. ఇక చీకటిని తొలగించేందుకు 500 kV జనరేటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్, అంటే మనం ఒక చిన్న సొరంగంలోకి వెళ్తేనే, ఒక 100 మీటర్ల లోపలికి వెళ్తేనే చిమ్మ చీకట్లు గమ్ముకుంటాయి. అలాంటిది ఎంత లోపలికి తవ్వారంటే కొన్ని కిలోమీటర్లు, 10 కిలోమీటర్ల లోపలికి ఉంది కాబట్టి ఖచ్చితంగా చాలా చీకటిగా ఉంటుంది, ఆక్సిజన్ కూడా అందదు సరిగ్గా. కాబట్టి ఒక జనరేటర్ని కూడా ఏర్పాటు చేశారు 500 kV లైటింగ్ కెపాసిటీ తోటి. ఇక 100 హార్స్ పవర్ తోటి భారీ పంపును కూడా మెగా సంస్థ ఏర్పాటు చేసింది. పంపు దేనికంటే లోపల ఉన్నటువంటి నీరు ఏదైతే ఉంటుందో, ఊట నీరు, దాదాపు గంటకు 3500 లీటర్ల నీరు ఏదైతే ఊట నీరు వస్తుందో దాన్ని మొత్తాన్ని కూడా బయటకు తరలించేందుకు ఇంత పెద్ద హార్స్ పవర్ ఉన్నటువంటి ఒక మోటార్ని ఏర్పాటు చేసి మొత్తాన్ని కూడా బయటికి పంపేటువంటి ప్రయత్నంలో భాగంగా పంపును ఏర్పాటు చేశారు. ఇక భూగర్భం నుంచి 90 మీటర్ల ఎత్తు వరకు నీటిని ఎత్తిపోసే సామర్థ్యం ఆ భారీ పంపుకుంది. సో అటువంటిది ఒకటి ఏర్పాటైతే చేసింది మెగా సంస్థ. సో సున్నిత ప్రదేశం కావడం చేత రంగంలోకి ఎన్జీఆర్ఐ, జిఎస్ఐ నిపుణుల రాక. ఈ ఎన్జీఆర్ఐ ఎవరంటే నేషనల్ జియోగ్రాఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉంటుందో వాళ్ళను కూడా పిలిపించారు. ఎందుకు ఈ నేషనల్ జియోగ్రాఫిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు వచ్చారు, ఆ నిపుణులతో ఏం పని ఉంది అనేటువంటి అనుమానం కూడా మీకు రాకపోదు. సో ఈ జియోగ్రాఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఎందుకు వచ్చారంటే ఆ ఫలకాల కదలికలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి భూమి పరిస్థితి ఏంటి ప్రస్తుతం, ఇంకా సహాయక చర్యల్లో ఏమైనా కొంత హార్ష్గా చేస్తే, అంటే మట్టిని తొలగించే ప్రయత్నం చేసినా,
లేకపోతే ఏదైనా సొరంగం తవ్వే ప్రయత్నం చేసినా ఇంకా ఏమైనా కూలిపోతుందా, అప్పుడు మరింత ఇబ్బందికరంగా మారుతుందా, ఈ మొత్తం విషయాలు పరిశీలించడానికి జియోగ్రాఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా విచ్చేశారు. వాళ్ళని కూడా పిలిపించి ప్రస్తుతం వాళ్ళ ద్వారా పర్యవేక్షణలోనే మొత్తం కూడా చేస్తున్నారు. వాళ్ళు ఆ మొత్తం అంటే అసలు ఏం జరుగుతోంది అక్కడ భూమి ఫలకాల్లో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దాని ద్వారానే మిగిలినటువంటి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ వీళ్ళందరూ కూడా సహాయక చర్యలు ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ఇక సొరంగం పైకప్పు కూలిన రోజు భూకంపం లాంటి శబ్దం వచ్చింది. నేను ముందుగా చెప్పినట్లుగా లోపలికి వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ 50 మంది బృందంలో 42 మంది బయటకు వచ్చారో వాళ్ళంతా కూడా ఏం చెప్పారంటే ఆ కూలుతున్నప్పుడు భూకంపం వస్తే ఎలాంటి ఒక శబ్దం వస్తుందో అలాంటి శబ్దం వచ్చి భయపడి మేమంతా బయటికి పరుగులు తీసామంటూ కూడా వాళ్ళంతా చెప్పుకొచ్చారు. సో ప్రమాద తీవ్రతని మనం అర్థం చేసుకోవచ్చు. అంత భారీ శబ్దం వచ్చిందంటే ఎంత తీవ్రంగా ప్రమాదం జరిగిందనేది. ఇక చివరి 40 మీటర్ల వరకు చేరలేని సంక్లిష్ట స్థితి ఏర్పడింది. సో అంటే ఈ 12-13వ కిలోమీటర్ మధ్యలో ఏదైతే ఒకటి మిషనరీ ఇరుక్కుపోయింది, ఆ టీబీఎం మిషనరీ పెద్దగా భారీగా ఉంటుందో దాని ట్రాక్ ఏదైతే ఉంటుందో అది కూడా రెండుగా విడిపోయిందంట పడినటువంటి ఆ మట్టి వల్ల. సో అది ఒక అడ్డంకగా మారింది. దాన్ని దాటి ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా చాలా కష్టపడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక పక్క నుంచి తవ్వకాలు ప్రయత్నించాలని సీఎం సూచించారు. నేను అన్నట్లుగా సూచించినప్పటికీ అక్కడ ఏమాత్రం పెద్దగా దాన్ని కదిలించినా కానీ మళ్ళీ ఫలకాల్లో కదలికలు ఏర్పడి వైబ్రేషన్స్ ఏర్పడి మరింతగా కృంగే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాకపోతే ఆయనకు తోచినటువంటి సలహా ఆయన ఇచ్చారు. అక్కడ అధికారులు వాళ్ళంతా కూడా పర్యవేక్షణలో జరగాలి. వాళ్ళు ఏం చెప్తారో దాన్ని బట్టే ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఇక టీబీఎం మిషన్ బురదలో కూరుకుపోవడం, యంత్రం ధ్వంసం అయిపోయింది. కాబట్టి అసలు ఈ ప్రాజెక్టు భవిష్యత్తు కూడా ఇప్పుడు చాలా ప్రశ్నార్థకంగా మారింది. అసలు ఇది కంటిన్యూ అవుతుందా లేదా, ఇన్ని సంవత్సరాల కష్టం ఏమైపోతుంది, ఇవన్నీ కూడా ప్రస్తుతం చర్చకు వచ్చినటువంటి అంశాలు. ఇక పైకప్పులో మరిన్ని కంపనలు ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణుల హెచ్చరిక. ఆ కంపనలు ఏర్పడితే మరింతగా కుంగిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో మొత్తంగా 40 సంవత్సరాల క్రితం ఈ ఆలోచనకు బీజం పడింది సొరంగం తవ్వాలని. 20 సంవత్సరాల క్రితం వైఎస్ఆర్ హయాంలో దీన్ని ప్రారంభించారు. ఇక్కడ తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో నీటిని అందించాలనేటువంటి ఒక మంచి సంకల్పంతో ప్రారంభించినటువంటి ఈ ప్రాజెక్టు అనేక కారణాల వల్ల, నిధుల లేమి కావచ్చు, లేకపోతే కష్టతరమైనటువంటి ప్రాజెక్టు కాబట్టి ఆ టీబీఎం మిషన్తో తవ్వుతూ ముందుకు వెళ్ళడం చాలా కష్టం. కాబట్టి అది కూడా ఇప్పటి వరకు ప్రపంచంలో ఎవరూ కూడా ఊహించని విధంగా 43 కిలోమీటర్ల మేర ఈ సొరంగాన్ని తవ్వుతున్నారు. కాబట్టి చాలా కష్టతరమైనటువంటి ప్రాజెక్టుగానే దీన్ని చెప్పాలి. అయినప్పటికీ అధికారులు ఎప్పటికప్పుడు శ్రమిస్తూ ముందుకు వెళ్తున్నారు. కాకపోతే ప్రభుత్వం వైపు నుంచి సరైనటువంటి సహకారం అందట్లేదు అనేది కూడా వాస్తవమే. అయినప్పటికీ కూడా అధికారుల ప్రయత్నాలు ఎక్కడా కూడా తగ్గకుండా ముందుకు వెళ్తూ ఉన్నాయి. కాకపోతే మొన్న జరిగినటువంటి ప్రమాదంతో 8 మంది జీవితాలు ఈరోజు చిక్కుల్లో పడ్డటువంటి పరిస్థితి. వాళ్ళంతా బయటికి రావాలని, క్షేమంగా రావాలని అందరం కూడా కోరుకుంటున్నాం. ఖచ్చితంగా రావాలి కూడా. దానికి సంబంధించి ఇప్పటికే 600 మందితోటి రెస్క్యూ బృందాలు కూడా అక్కడ వాళ్ళ సాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ప్రాణాలకు తెగించి లోపలికి వెళ్ళి వాళ్ళని సేవ్ చేసేటువంటి ఒక పరిస్థితి కూడా ప్రస్తుతం ఉంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, భారత ప్రభుత్వం కావచ్చు దీనిపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. ఎలాగైనా బయటికి తీసుకురావాలనేటువంటి అంశంలో. ఇకపోతే ఈ పాపం ఎవరిది అనేది మాత్రం పెద్ద క్వశ్చన్ మార్క్గానే ఉంది. గత బీఆర్ఎస్ పాలనలో ఇంతలా ప్రాజెక్ట్ నిర్లక్ష్యం చేసినటువంటి బీఆర్ఎస్దా, లేకపోతే ముందు నుంచి ప్రాజెక్టును త్వరితగతిన కంప్లీట్ చేయలేకపోయినటువంటి కాంగ్రెస్దా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో? ప్రస్తుతం ఈ చర్చ కూడా బలంగా జరుగుతోంది. ఏదేమైనప్పటికీ వాళ్ళని త్వరగా బయటికి తీసుకొచ్చి ప్రాజెక్ట్ని కూడా త్వరగా కంప్లీట్ చేయాలని తెలంగాణ ప్రజానీకం మొత్తం కూడా కోరుకుంటోంది. ఖచ్చితంగా వాళ్ళు బయటికి రావాలనేటువంటి అభిలాషతో మనందరం కూడా కోరుకుందాం.